జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అప్పట్లో వివేకానందరెడ్డి గారు బయటకు పోయినప్పుడు ఆ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళింది. ఈరోజు షర్మిలమ్మ బయటకు వెళ్తే ఆమె కుటుంబ సభ్యురాలుగానే బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఒక లైన్ తీసుకున్నాక ఈరోజు అందులోనే ఒక పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారు. లైన్ తీసుకున్న పర్పస్ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజల కోసం నిలబడతా అనేది కదా. అవి అట్లయితే చంద్రబాబు చెప్పేవని నిజాలు కావాలా? మనం పులివెందులో చెప్పేవని నిజాలు కావాలా? మనం మాట్లాడిందే నిజమైతే అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మన మాటలే నిజం అనుకుంటే, మనం ఎంత గట్టిగా మాట్లాడితే అది నిజం అవుతుంది అనుకుంటే, చంద్రబాబు నాయుడు నుంచి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఎవరు? ఆ గొంతును 10,000 రెట్లు పెంచి వినిపించగలిగిన ఆ మీడియాని తట్టుకునే శక్తి పదే పదే వాళ్ళు పంప్ చేస్తుంది ఏంటంటే సొంత చెల్లిని కాపాడలేకపోయారు, సొంత చెల్లిని కన్విన్స్ చేయలేకపోయారు, సొంత చెల్లి ఆయన డెవలప్మెంట్ చేస్తుంది అని బిలీవ్ చేయట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎందుకు బిలీవ్ చేయాలి, ఎలా బిలీవ్ చేయాలి? అది ఎవరు అడగాల్సింది? మీరు అడిగితే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు అది అడగాల్సిన అవసరం లేదు. ఆయన స్ట్రైట్ ఒకటే 14-19 మధ్య ఇది చేశానని చెప్పచ్చు. ఈరోజు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పచ్చు. లేదా 14-19 మధ్య నేను ఇది చేసినది ఈయన తీసేశాడు, నేను వచ్చి ఇంతకంటే చేస్తానని చెప్పచ్చు. ఆయన అనట్లా. ఆయన చూపించాల్సింది ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ కనపడతానంటే, ఆయన ఇదిగో మీ చెల్లెలకు చేయలే, స్టేట్కి ఏం చేస్తామంటున్నాడు. అది మీరు అడిగితే బాగుంటుంది, ఒక కామన్ మ్యాన్ అడిగితే బాగుంటుంది, సమాధానం ఇస్తాం. ఆయన పొలిటీషియన్, అందులో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి, ఓ పార్టీ అధ్యక్షుడు. 95లో ఏ రీతిలో అయినా సరే వాళ్ళ మామని దించి ఇంకో పద్ధతిలో వచ్చి అప్పటి నుంచి కబ్జా చేసిన పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు చెప్పడానికి ఏం లేదా? ఆయన ఈ మాట అనవేంది? ఇంట్లో వాళ్ళు ఇంకోటో రకరకాల కారణాల వల్ల ఒక్కొక్క లైన్. నేను చంద్రబాబు నాయుడు గారు అన్నది చెప్పట్లా, షర్మిల గారు క్లెయిమ్ చేస్తున్నారు. అవును, ఆమె అన్నది మాటలు రిపీట్ చేస్తుంది. చిలక పలుకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాయిస్తే అది మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచే ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా. ఒక పద్మవ్యూహంలో ఉన్నట్టుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చిన్న దూదిపింజల్లాగా అట్లా క్రియేట్ చేసిన మేఘాలు లాంటివి అవి పక్కకు పాసింగ్ క్లోడ్స్ వస్తున్నాయి పోతున్నాయి. క్లియర్ చేసిన వాళ్ళు వాళ్ళ దీంట్లోనే మీరు టోన్ చూడండి. ఈరోజు మాట్లాడట్లేదు అని ఎప్పుడు ఏది కావాలనో దానికి ఆర్కెస్ట్రాలో తీసినట్టు అది తీస్తున్నారు, దడ కొడుతున్నారు. మేము చేసింది చెప్పుకునే పరిస్థితి లేకుండా డిఫెన్స్లో రిప్లై ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు కూడా అవే తీసుకొచ్చేసి మమ్మల్ని